అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశానికి పునాది లాంటి ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన ప్రాథమిక హక్కులు. ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రభుత్వాన్ని తీసుకోండి. దానికి అపారమైన శక్తి ఉంటుంది కదా. మరి అలాంటి శక్తివంతమైన ప్రభుత్వం నుంచి ఒక సామాన్య పౌరుడిని ఏది కాపాడుతుంది? చాలా పెద్ద ప్రశ్న కదూ. ఆ సమాధానమే మన ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది. సరే, అయితే మనం మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. ప్రాథమిక హక్కులు ఒక పౌరుడికి కవచంలా ఎలా పనిచేస్తాయో చూద్దాం. అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే, ప్రాథమిక హక్కులు అంటే ఏంటి? చూడండి, ప్రాథమిక హక్కులు అంటే ఏవో మామూలు చట్టాలు కావు. ఇవి చాలా స్పెషల్. మన రాజ్యాంగమే ప్రతి ఒక్క పౌరుడికి హామీ ఇచ్చిన బేసిక్ హ్యూమన్ ఫ్రీడమ్స్ అన్నమాట. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, వీటిని మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వాడొచ్చు. అంటే ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఈ హక్కులు మనల్ని కాపాడతాయి. మన రాజ్యాంగంలో పార్ట్ 3 అంటే 3వ భాగంలో ఈ హక్కుల గురించి రాశారు. వీటి వెనుక ఉన్న ఆలోచన కేవలం స్వేచ్ఛ ఇవ్వడం మాత్రమే కాదు, ప్రతి మనిషి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా డెవలప్ చేసుకోవడానికి, ఒక గౌరవప్రదమైన జీవితం గడపడానికి కావాల్సిన ఒక బేస్ని ఇవ్వడం. సరే, హక్కులున్నాయి, బావుంది. కానీ వాటికేదైనా భంగం కలిగితే ఎలా? వాటిని ఎలా కాపాడుకోవాలి? ఇక్కడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆర్టికల్ 32 అంటే రాజ్యాంగ పరిహారాల హక్కు మన రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మలాంటిదనందారు. ఎంత గొప్ప మాట! అంటే హక్కులివ్వడమే కాదు, వాటిని కాపాడుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్ కూడా మన చేతికిచ్చారన్నమాట. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళదాం, చరిత్రలోకి. ఈ ప్రాథమిక హక్కుల ఆలోచన మన దేశంలో ఒక్కరోజులో పుట్టింది కాదు. ఇది స్వేచ్ఛ కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక పెద్ద ప్రయాణంలో ఒక భాగం. ఈ ప్రయాణం ఎంత సుదీర్ఘమో చూడండి. ఇది 1215లో ఇంగ్లాండ్లో మొదలైంది. మ్యాగ్నా కార్టాతో రాజు అధికారానికి కొన్ని హద్దులు పెట్టిన మొదటి డాక్యుమెంట్ అది. తర్వాత 100 ఏళ్ల తర్వాత 1791లో అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోని ఎన్నో ప్రజాస్వామ్య దేశాలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఈ ప్రపంచ పరిణామాల ప్రభావంతో 1928లో మన నెహ్రూ నివేదిక భారతీయులకు కూడా ప్రాథమిక హక్కులు కావాలని గట్టిగా డిమాండ్ చేసింది. ఫైనల్గా 1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో భవిష్యత్తులో రాబోయే స్వతంత్ర భారత రాజ్యాంగంలో ఈ హక్కులు ఖచ్చితంగా ఉండాలని ఒక తీర్మానం చేశారు. చూశారా ఎంత పెద్ద కథ ఉందో? సరే, ప్రపంచ చరిత్ర చూశాం కదా. ఇప్పుడు మన భారతదేశంలో ఈ హక్కులను ఎలా రూపొందించారో చూద్దాం. దీని వెనుక మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత కష్టపడ్డారో తెలుసుకుందాం. రాజ్యాంగంలోని పార్ట్ 3, అందులో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు అన్నీ ఈ ప్రాథమిక హక్కుల గురించే. మన ప్రజాస్వామ్యం అనే భవనానికి ఇవే పునాదిరాళ్లని చెప్పొచ్చు. ఈ హక్కులను రూపొందించడంలో ఒక వ్యక్తి పాత్ర చాలా కీలకం. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల మీద ఏర్పాటు చేసిన సలహా కమిటీకి ఆయనే చైర్మన్. ఆయన నాయకత్వంలోనే ఈ హక్కులన్నీ ఒక కొలిక్కొచ్చాయి. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. మన రాజ్యాంగం మనకిచ్చిన ఆ 6 ప్రధాన హక్కులేంటో చూద్దాం. మన స్వేచ్ఛ అనే భవనానికి ఇవి 6 బలమైన స్తంభాల లాంటివి. ఆ 6 హక్కులు ఇవే: 1 సమానత్వపు హక్కు, 2 స్వేచ్ఛా హక్కు, 3 దోపిడీకి వ్యతిరేక హక్కు, 4 మత స్వేచ్ఛా హక్కు, 5 సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, ఇక ఆఖరిది అన్నింటికన్నా ముఖ్యమైనది, వీటన్నింటికీ రక్షణ కవచంలాంటి రాజ్యాంగ పరిహారాల హక్కు. ఈ హక్కులు ఎంత లోతైనవో అర్థం చేసుకోవడానికి మనం ఒకదాన్ని ఉదాహరణగా తీసుకుని కొంచెం వివరంగా చూద్దాం. అదేంటంటే సమానత్వపు హక్కు. ఇది ఒకటి కాదు, చాలా ఆర్టికల్స్లో దీని గురించుంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే అని చెబుతుంది. ఆర్టికల్ 15 మతం, జాతి, కులం, లింగం ఇలాంటి వాటి ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకూడదని చెబుతుంది. ఇక ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలుండాలని నిర్ధారిస్తుంది. ఇప్పుడు ఆర్టికల్ 15ని ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఇది కేవలం ప్రభుత్వం గురించే కాదు,
పబ్లిక్ ప్లేసెస్ అంటే షాపులు, హోటళ్ళు, పార్కులు, బావులు ఇలాంటి చోట్ల కూడా ఎవరిని వాళ్ల మతం, కులం, జాటి పేరుతో ఆపకూడదు అని చాలా స్పష్టంగా చెబుతోంది. నిజ జీవితంలో సమానత్వం అంటే ఏంటో ఈ ఆర్టికల్ చూపిస్తుంది. ఇంతకీ ఈ హక్కులను కాపాడేదెవరు? మనకు హక్కులు ఉన్నాయని రాజ్యాంగంలో రాస్తే సరిపోతుందా? సరిపోదు. అందుకే మన చివరి చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. అదే సుప్రీంకోర్టు పాత్ర, మన హక్కులకు అంతిమ సంరక్షకుడు. ఆలోచించండి, దాన్ని అమలు చేసే మార్గం లేకపోతే ఒక హక్కు ఉండి ఏం లాభం? దానికి విలువే ఉండదు. సరిగ్గా ఇదే ఆలోచించి మన రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కులకు ప్రొటెక్టర్గా, గ్యారంటర్గా పెట్టారు. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. మరి సుప్రీంకోర్టు ఈ పనిని ఎలా చేస్తుంది? ఆర్టికల్ 32 ప్రకారం కోర్టు చేతిలో 5 శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. వాటినే మనం రిట్స్ అంటాం. మొదటిది హేబియస్ కార్పస్. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధిస్తే కోర్టు ముందు హాజరుపరచమని చెప్పే ఆదేశం. రెండోది మ్యాండమస్. ఒక ప్రభుత్వ అధికారి తన పని సరిగ్గా చెయ్యకపోతే చెయ్యో అని ఆదేశించడం. మూడోది ప్రొహిబిషన్. ఒక కింది కోర్టు తన పరిధి దాటి వెళ్తుంటే ఆపడం. నాలుగోది సెర్ష్యోరరీ. కింది కోర్టిచ్చిన తప్పుడు తీర్పును రద్దు చేయడం. ఐదోది కో వారెంటో. ఒకరు ప్రభుత్వ పదవిలో ఉండటానికి అర్హులా కాదా అని ప్రశ్నించడం. ఇవన్నీ మన హక్కుల్ని కాపాడుకోటానికున్న పవర్ఫుల్ టూల్స్. ఇవి కాకుండా కోర్టులు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపుల్స్ని కూడా వాడతాయి. ఒకటి గ్రహణ సిద్ధాంతం. అంటే సూర్యుడికి గ్రహణం పట్టినట్టు మన ప్రాథమిక హక్కులకు అడ్డువచ్చే పాత చట్టాలు పనిచేయకుండా ఆగిపోతాయి, అంతేగాని పూర్తిగా చచ్చిపోవు. రెండోది ఛద్మశాసన సిద్ధాంతం. దీని అర్థం చాలా సింపుల్. ప్రభుత్వం ఒక పనిని డైరెక్ట్గా చేయలేనప్పుడు దాన్ని ఇండైరెక్ట్గా వేరే రూపంలో కూడా చేయకూడదు. ఒక చట్టం పైకి మంచిగా కనిపించినా దాని అసలు ఉద్దేశం వేరే అని కోర్టు కనిపిస్తే దాన్ని కొట్టేస్తుంది. వీటన్నింటికన్నా పైన సుప్రీంకోర్టుకు ఒక బ్రహ్మాస్త్రంలాంటి పవరుంది. అదే జ్యుడీషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష. దీని ప్రకారం మన పార్లమెంట్ చేసిన ఏ చట్టమైనా సరే అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని చెల్లదు అని చెప్పి రద్దు చేసే అధికారం కోర్టుకుంది. ఇది మన ప్రజాస్వామ్యానికి అతిపెద్ద రక్షణ. మొత్తం విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ హక్కులన్నీ రాసి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. టెక్నాలజీ, సమాజమంతా వేగంగా మారిపోతున్నాయి కదా. మరి ఇలాంటి ఈ రోజుల్లో ఈ హక్కులన్నింటిలో ఏది మన సమాజానికి అత్యంత ముఖ్యమనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.